మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వందల కిలోమీటర్ల నుంచి ఎడ్ల బండ్లపై వనదేవతల దర్శనానికి వస్తున్నారు. మేడారం జాతర ఏర్పాట్లను స్వయంగా మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్న సీతక్కతో మా రిపోర్టర్ కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి మన రాష్ట్రంతో పాటు ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మొత్తం మేడారం జాతర మహాజాతరకు సంబంధించినటువంటి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క మంతుడున్నారు. అక్క, జాతర సమీపిస్తున్న కొద్దీ చూస్తే మేడారం అంతా కూడా జనసందోహం మారిపోయింది. ఇంకా రేపు వెళ్ళి ఈ 4 రోజులైతే చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. దాని దగ్గర ఎట్లా ఉంది ఈసారి జనాలు విపరీతంగా వస్తున్నారు. సంతోషం. వాళ్ళ నమ్మకానికి, విశ్వాసానికి వచ్చినటువంటి భక్తులకు ఒకటే విజ్ఞప్తి, కొంచెము క్రమశిక్షణ, అదేవిధంగా ఓపిక వస్తే అంత మంచిగా అవుతుంది. ఒక 10 నిమిషాలు కూడా నిలబడి లేకుండా పైన ఎక్కి కింద దూరి ఇది దేవుళ్ళ దగ్గర ఇట్లా చేయకూడదు అనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే 2 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ జాతరలో ఓ పావు గంట, అర్ధ గంట ఒకవేళ అక్కడ ఇక్కడ లేట్ అయినా కూడా స్లోగా దర్శనం చేసుకోవడం మూలంగా మీకు కూడా మనశ్శాంతి అనేది ఉంటుంది. హడావుడిగా అది ఎక్కి దిగితే దాంట్లో ఏముంటుంది. కాబట్టి అందరు లక్షల మంది వస్తారు కాబట్టి క్యూ లైన్స్ కూడా బాగా ఏర్పాటు చేసినాం. ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు క్యూ లైన్స్ ఉన్నాయి. అట్లనే అన్ని రోడ్లు వెడల్పోయినాయి, క్యూ లైన్లు వెడల్పు చేసినాం. లోపల గద్దెలు వెడల్పోయినాయి. ఎన్ని రోజులు గద్దెలు లోపల దాకా అలో చేసినాం. కానీ ఇప్పుడు లక్షల మంది ఇంకా అంటే గంటకు 1000 మంది ఉంటారు కాబట్టి, లక్షల మంది ఉంటారు కాబట్టి లోపలికి ఎంట్రన్స్ అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి అది లాక్ చేయడం జరిగింది. సో మీరు రాత్రి కూడా క్యూ లైన్లోకి వెళ్ళారు, భక్తులతో కూడా మాట్లాడారు. వాళ్ళ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? అంటే ఇప్పటివరకు అయితే అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే ఇప్పుడు బాగా ఏర్పాట్లు అయినాయి, గుడి బాగా అయింది. తర్వాత బయట కూడా ఫోటోలు అవన్నీ దిగడము, వాళ్ళ సంతోషము. తర్వాత క్యూ లైన్లో కూడా పైన షెడ్లు వేసినాము. ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుంటుంది. రోడ్ ఎంబడి కూడా డ్రింకింగ్ వాటర్ పెట్టినాము. ఒక టాయిలెట్స్కి సంబంధించి కొంచెం అక్కడక్కడ అడిగారు, కానీ టాయిలెట్స్ రోడ్ల మీద పెట్టలేదు, రోడ్ కింద ఉన్నది. అది అందరికీ ఇప్పుడు సైన్ బోర్డ్స్ కూడా పెడుతున్నాము. ఎక్కడెక్కడ క్యూ లైన్ ఉంది, ఎట్లా ఏ దారి ఎటు అనేది కూడా ఈరోజు సైన్ బోర్డ్స్ కూడా పెడతాం. సో రేపు సార్లమ్మ వచ్చేది, పగిడిరాజు, గోవిందరాజులు కూడా దేవుళ్ళు అంతా కూడా గద్దెలకు వచ్చే సమయం మహాజాతర పరిపూర్ణంగా ప్రారంభమయ్యేది. ఆ టైంకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఎట్లా ఉంటుంది? వచ్చే భక్తులకు ఆ సమయంలో మీ వైపు నుంచి ఏం చెప్తారు? వచ్చే భక్తులందరికీ కూడా పేరు పేరున స్వాగతం. 2 సంవత్సరాలు ఎంతో ఓపికతో, ఎంతో భక్తితో మరి సమ్మక్క సారలమ్మను చూడాలని ఎదురు చూసినటువంటి వాళ్ళు కనీసం వచ్చేటప్పుడు 1 రోజైనా టైం పెట్టుకొని వస్తే దూరం వాళ్ళు మంచిగా దర్శనం అవుతుంది. పోయేటప్పుడు కూడా మంచి అడవి ఉంది, లోపల ఇంకా రకరకాల టూరిజం అందాలున్నాయి. ఇక్కడ కూడా ఉండడానికి చుట్టుపక్కల అడవులు ఉన్నాయి. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కుటుంబ సమేతంగా ఒక పూట వంటలు చేసుకొని తిని మంచిగా దేవునికి మొక్కులు చెల్లించుకొని వెళ్ళండి. ఇక్కడ ఆతృతగా రావడం మూలంగా, ఎందుకంటే లక్షల మంది ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండకుండా మనము సక్రమంగా పోవాలి. మనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం జరగాలంటే వచ్చేటప్పుడు క్యూ లైన్లో కానీ డైవర్ట్ కాకుండా పోవడం, అటు ఇటు కావద్దు. మరి డ్రైవింగ్ విషయంలో కూడా ఎవరు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. దేవుని దగ్గర జంపన్న వాగులోకి ముందెళ్ళి స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్న తర్వాత మీరు కుటుంబ సమేతంగా ఆగిన స్థలంలో మంచిగా వంటలు చేసుకొని మీకు నచ్చిన పద్ధతిలో భోజనాలు చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా డ్రింక్ చేసినటువంటి వాళ్ళు డ్రైవింగ్ సీట్లో ఉండకుండా చూసుకోవాలి. అట్లా ఎవరైనా ఓవర్టేక్ చేయడము ఇట్లాంటివి చేయొద్దు. ఒక్క బండి ముందుకు వస్తే 1000 బండ్లు, 1000 బస్సులు, 1000 కార్లు ఆగిపోతుంటాయి. కాబట్టి మనం ఒక్కరం ఇబ్బంది కాదు, మనతో పాటు 100 మంది ఇబ్బంది పడతారు, 1000 మంది ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ పాటిస్తూ వస్తే ఆ దేవుడు ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మ మిమ్మల్ని అందరినీ దీవిస్తుంది, చల్లగా ఉంటారు. ఈ 4 రోజుల పండుగే మనకు మెయిన్ పండుగ. సరే, ఇన్ని రోజులు అందరూ భక్తితో, భావంతో చాలామంది వస్తూ ఉన్నారు. కానీ మనం 2 ఏళ్ళు చేసేది ఆ పున్నమి వెన్నెల ఈ గద్దెల మీద పడుతున్నప్పుడు వనవాసంలో 2 సంవత్సరాలు మరి ప్రజలకు అంటే గుట్టలలో ఉన్న తల్లులు మరి జనంలోకి వస్తారు. కాబట్టి ఆ టైంలో అందరూ కూడా మంచి మనసుతో దర్శనం చేసుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయి. కాబట్టి ముంగటున్నోళ్ళని ఎడదామా, పక్కనున్నోళ్ళని ఎడదామా కాదు, తల్లి మేము ఇక్కడికి వచ్చినాం, మా మొక్కులు ఇవి, మా బాధలు ఇవి అని ఆ రకమైనటువంటి ఆలోచనతో వస్తే ఖచ్చితంగా వాళ్ళకు సక్సెస్ వస్తుందని తెలియజేస్తాం. అంటే ఇప్పుడు ఇది చూసినప్పుడు, మీ చిన్నప్పుడు వచ్చినప్పుడు మొత్తం అడవిలోంచి వచ్చారు. ఇప్పుడు చూస్తేనేమో డబుల్ రోడ్లు అయినాయి. ఎవరు కూడా 2 గంటల్లో మేడారం హన్మకొండ నుంచే రాగలుగుతున్నారు. అప్పటికి ఇప్పటికి అది మీ హయాంలో చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఆ గుర్తులు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? నాకు కంకవనాలు, జంపన్న వాగులో స్నానాలు, అక్కడనే 3 రోజులు తల్లిదండ్రులతో ఉండి
ఈరోజు సాయంత్రం ఇక్కడ చేరుకుంటాం. జనరల్గా ఎప్పుడైనా మంగళవారం వస్తే బుధవారం రాగానే ఆ దేవుళ్ళ కాడిపోయి మా అమ్మ అంతకుముందు బుధవారం మండమేలిగే పండుగ రోజు ఊర్లలో చేసుకుంటాం. అక్కడ నుంచి శనివారం అట్లా బయలుదేరుతాం. మంగళవారం సాయంత్రం వరకు ఇక్కడికి వస్తాము. వచ్చి రాగానే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న కుంకుమ, పసుపు, ఒడివాళ్ళ బియ్యము అవన్నీ ఇక్కడ చల్లిపోతాం. ఫస్ట్ ఒక రౌండ్ దేవుని చుట్టూ తిరిగి అందరు దేవుళ్ళకు అమ్మ మేము వచ్చినాం తల్లులారా అని ఇచ్చి మళ్ళీ మనం ఉండే అడ్డకాడికి పోతాం. ఇంకా అక్కడ జంపన్న వాగులో 3 రోజులు స్నానం చేస్తారు. సో బుధవారం, బేస్తవారం, శుక్రవారం అందరు దేవుళ్ళు వచ్చిన తర్వాత బేస్తవారం నైట్ అయినా లేదా శుక్రవారం పొద్దునైనా మొక్కులు చెల్లించుకొని అప్పుడు కోడో ఏదో కోసుకొని అమ్మవారికి చేసి కట్నాలు అంటే మొక్కులు ముట్టినాక ఫస్ట్ రోజు ముట్టించేది, వచ్చినాక మేము వచ్చినామని చెప్పడం, గద్దెల కాడ మొక్కులు అందించడం. తర్వాత తల్లులందరూ గద్దెల మీద ఉన్నాక ఇక మేము సంపూర్ణంగా అసలు మొక్కులు చెల్లించి ఇక శుక్రవారం సాయంత్రం అట్లా బయలుదేరితే మళ్ళీ ఆదివారం, సోమవారం ఇంటికి చేరేది. అప్పుడు మంచిగా అడవి, ఎడ్ల బండ్లు, వాస్తవానికి అదే ఇష్టము నాకు. కాకపోతే పెరిగిన ప్రజలు వాళ్ళ అవసరాలు ఇక్కడ చూస్తే ఒక అర్ధగంట, పావు గంట కూడా ఓపిక లేకుండే మేము 3 రోజులు నడిచి వచ్చేది. అంటే జనరల్గా అలా అంటే ఇప్పటికి కూడా ట్రెడిషనల్ భక్తులు వేరే. ఇప్పుడు మన సౌకర్యార్థం కోసం మనం ఉరికిపోతాను కానీ ఇప్పుడు వచ్చేటోళ్ళు మళ్ళీ మన ఊర్ల నుంచి వచ్చేటోళ్ళు ఈ 3 రోజులు ఇక్కడ ఉంటారు ఖచ్చితంగా. అర్ధగంట, గంట కూడా ఉండడం వల్ల ఏమో టక్కున వచ్చి టక్కున కారాల పోతున్నాం. కానీ ఆ 3 రోజులు ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటికి కూడా మా అమ్మ 80 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ ఈ 3 రోజులు ఇక్కడే వస్తున్నారు. ఎడ్ల బండ్లతో కూడా వాళ్ళంతా బయలుదేరి వస్తున్నారు. సేమ్ టైంలో మీరు అన్నట్టుగా అమ్మవాళ్ళని చూడాలి, కొత్తగా తెలుసుకున్న వాళ్ళు కూడా ఈ పునర్నిర్మాణంతో వచ్చే వాళ్ళు ఉన్న తర్వాత మీ జంక్షన్ల దగ్గర కూడా ఎక్కడ చూసినా సెల్ఫీల కోసం ఆగుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? సెల్ఫీలు దిగడం ఇక్కడ మనము జంక్షన్లో పెట్టింది మన ఆదివాసీ కల్చరు, అడవి ఇవంతా. ఇది సిటీలలో కనబడదు. సిటీలో అంతా మీరు అంతా మోడర్నైజేషన్ బొమ్మలు అవి పెడతారు. మేము ఆదిమ మానవులు, మన పుట్టుక మన అంతరు ఈ సొసైటీ ఆ జీవితమే అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కరు ఇక ఆకాశంలో కూడా ఇల్లులు కట్టుకుందామనే అంత ఆలోచన ఉంది. కాబట్టి మనము పురాతనమైంది ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తున్నాం. అంటే చాలామంది ఆ ఫోటోలు ఇష్టపడుతున్నారు. ఈవెన్ మన సీఎం గారు, మా మంత్రులందరూ వచ్చే రోజు కూడా అక్కడ దిగి ఫోటోలు దిగి ఇది బాగున్నాయని చెప్పిపోవడం. నిన్న మాకు కేరళ నుంచి కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా చాలా ఇష్టపడ్డారు. సో ఇక్కడ ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, దాన్ని ఇష్టపడుతున్నారు. చాలా అంతకుముందు అడావుడిగా వచ్చి పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా వేరే టైంలో వస్తే ఇవన్నీ కూడా చూసుకోవచ్చు వాళ్ళకు భవిష్యత్తులో. అంటే మన దగ్గరికి ఛత్తీస్గఢ్ కావచ్చు లేదా ఒడిస్సా ఈ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. కానీ ఈసారి న్యూజిలాండ్ నుంచి కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళ ట్రెడిషన్ను ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా కూడా కల్చర్ చూపించారు. ఎట్లా అనిపించింది వాళ్ళతోటి ఉన్నప్పుడు? వాళ్ళ నుంచి మీకు ఏ విధంగా చెప్పారు? అదే వాళ్ళు స్టార్టింగ్లో అంత అటాచ్మెంట్ అనిపించలే. ఈ గుడిలో నుంచి పోయేటప్పటికి వాళ్ళలో ఒక భావోద్వేగం వచ్చింది. నాకు అనిపించింది వాళ్ళు ఇట్లా నుదిట ముక్కు అంటే వెళ్ళేటప్పుడు వీడుకోలు అంటే మన భావాలు, మన సోల్ అంతా ఒకటే. మన ఆట పాట, కల్చర్, జీవన విధానం అంతా నేచర్ను, మన ప్రకృతిని, చెట్టును పుట్టను పూజిస్తాము అనేటువంటి కల్చర్. నాకు పోతూ వాళ్ళు ఒకటి గిఫ్ట్ ఇచ్చిపోయారు. ఇది ఇట్లనే ఉంచుకున్నా. ఇది కూడా ఒక ఐటెం లాగా అంటే ప్రకృతిలో దొరికే అట్లాంటిది. ఇది నాకు వేసిపోయినారు. చాలా వాళ్ళు ఫీల్ అయినారు పోయేటప్పుడు, మేము మళ్ళీ వస్తాం, మీరు తప్పకుండా రావాలి అని. ఇది కేవలం మా కల్చర్, ట్రైబల్ కల్చర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. న్యూజిలాండ్లో ఈ మధ్యకాలంలో బాగా ఫోకస్ అయింది. ఒక ఎంపీ గారు మవోరీ ట్రైబ్స్ వాళ్ళకు సంబంధించినటువంటి వారియర్స్, వీళ్ళు కల్చరల్ ట్రూప్స్ చాలా అద్భుతంగా చేసిర్రు. మాతో కలిసి చేసిర్రు డ్యాన్స్, మేము వాళ్ళతో చేసినాం. వాళ్ళు రావడం మాకు కూడా సంతోషం. మన తల్లుల యొక్క కీర్తి అలా కూడా బయటికి వెళ్తుంది. ఇక్కడ ఒక ట్రైబల్, ఇక్కడ ఇంత పెద్ద దేవతలు ఇక్కడ పూజలు గురి అవుతున్నారని. ఇప్పటికీ మేము ఇది మన సమ్మక్క సారలమ్మ టెంపుల్, ఇన్ని లక్షల మంది ఇక్కడ ఎలాంటి విగ్రహాలు లేవు, ఏం లేకున్నా కూడా మరి ఇంతమంది ఇక్కడ వస్తున్నారంటే ఈ గొప్పతనాన్ని ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా చేయాలని ఆల్రెడీ పాండురంగారావు గారు ఇప్పటికే కాపీ టేబుల్ బుక్ అనేది కూడా మొత్తం 1950s నుంచి వారి దగ్గర రికార్డ్ అంతా బుక్ తయారు చేసిండు. దాన్ని కూడా మరి యునెస్కో వాళ్ళకు పంపిస్తా ఉన్నాం. నెక్స్ట్ జాతర వరకు ఆ తల్లుల దయతోటి ఖచ్చితంగా యునెస్కో గుర్తింపు వస్తుంది. సో మీ జిల్లాలోనే 2 యునెస్కో ఒకవేళ కనుక ఇది వస్తే, ఇప్పటికే రామప్పను విశ్వవ్యాప్తంగా గుర్తింపు చేసుకున్నారు. ఇది కూడా వస్తే ఎలా? రామప్పది వాస్తవానికి 1980s నుంచి వారు కష్టపడ్డారు. పాండురంగారావు గారు, తర్వాత పాపారావు గారు, ఇంకా వాళ్ళ టీము.
ప్రముఖంగా పాత్ర పోషించింది పాండురంగారావు గారి వాళ్ళు. తర్వాత 80లో స్టార్ట్ చేస్తే అది 2020లో వచ్చింది. గీతారెడ్డి గారు ఉన్నప్పుడు టూరిజం మంత్రిగా కూడా 2010-12లో అవన్నీ అప్పుడు పంపించడం జరిగింది యునెస్కోకు. చాలాసార్లు రకరకాల ప్రయత్నాలతోటి లాస్ట్కు సక్సెస్ అయినాం. ముఖ్యంగా దాంట్లో శాండ్ బ్రిక్స్ అనేది, అదే బ్రిక్స్ ఇప్పుడు అయోధ్యలో కూడా వాడినరట. అది 100 ఏళ్ళు ఉంటుంది, 1000 ఏళ్ళు ఉంటుందని. ఇప్పుడు మనది కూడా ఇట్లా సామూహికంగా ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఇక్కడ ఏమీ విగ్రహం లేదు, ఏమీ బొమ్మ లేదు, కేవలం అక్కడ ఉండేటువంటి ఒక చెట్టును వీటిని పూజిస్తున్నారు. కాబట్టి నాకు కూడా చాలా గర్వకారణం అది. అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న 2020లో. ఇప్పుడు కూడా ఈ పునాది స్టార్ట్ అయింది లాస్ట్ 6 months నుంచి మేము స్టార్ట్ చేసినాం. అవి చేద్దాం సార్ అని. ఇది కూడా యునెస్కో గుర్తింపు, ఇది కూడా అంటే మేడారం కూడా యునెస్కో గుర్తింపు వస్తే మొత్తం ములుగు ఒకవైపేమో టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, ఇదంతా కూడా టూరిజం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇవన్నీ కూడా మార్గాలు ఏర్పడినట్టేనా? తప్పకుండా టూరిజం అనేది ఇప్పటికే మీరు లక్నవరము, బొగతా వాటర్ ఫాల్స్, తర్వాత రామప్పకు వస్తున్నారు, సమ్మక్క సార్లమ్మ దగ్గరికి భక్తితో, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి, అటు గోదావరి, ఇటు బ్లాక్ బెర్రీ, మరి ఇంకా లోపల కూడా కొత్త మేము థర్డ్ వాయ్ హట్స్, తర్వాత జలగలంచ పోర్టు ఇవన్నీ తయారు చేసుకున్నాము. ఇళ్ళకి రాగానే ఎక్కడ చూసినా ప్రకృతి అందాలు ఉంటాయి. దానితో పాటు దైవభక్తి, ఈ వరల్డ్ హెరిటేజ్ వస్తుంది. ఈరోజు న్యూజిలాండ్ ట్రైబల్ టీం రావడం అనేది ఒక మంచి సమాచారం, బయటికి ఇంటర్నేషనల్ గుర్తింపు అనేది పోయింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ వాళ్ళు కేవలం కల్చర్ ఎక్స్చేంజ్ కోసం వచ్చారు, అది వారి ద్వారా అందరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక ట్రైబల్ ఫెస్టివల్, బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనేది ఇంకా తెలిసిపోతుంది ట్రైబ్స్. సో చివరిగా అక్క, అంటే చాలా మంది కోట్ల మంది భక్తులు వస్తుంటారు, అడవిలోనే విడిది చేస్తుంటారు, చాలా వరకు ప్లాస్టిక్ కావచ్చు, గ్లాసెస్ కావచ్చు, బాటిల్స్ కావచ్చు అక్కడ వేస్తున్నారు, అంతా అగ్రికల్చర్కి సంబంధించి. మీరు వైపు జాతరకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న నేపథ్యంలో అలాంటి భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తారు? భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, అడవిలోకి వచ్చేదే ఆనందం కోసం, మరి ఆరోగ్యం కోసం, మరి మనం కోరిన కోరికలు తీర్చడం కోసం సమ్మక్క సార్లమ్మ దగ్గరికి వస్తాం. ఇక్కడ ప్రకృతి దేవతలు, వనమూలికలు ఉంటాయి. ఆ వాగులో ప్రవహించే నీరు కూడా వనమూలికల నీళ్లు. అక్కడ చిలకల గుట్ట కానీ, ఇటు జంపన్న వాగు కానీ, అవన్నీ కూడా మనం తాగుతా ఉన్నాం. మీరు ప్లాస్టిక్ తీసుకొచ్చి చెత్త చెదారం వాగులలో వేయడం, రోడ్ల మీద వేయడంతో ఇతరులకు ప్రాణహాని అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాణాలని కాపాడేందుకే మనము అంటే ఆయుష్ పెంచుకోవడం, ఆరోగ్యం కాపాడుకోవడం, మనం కోరిన కోరికలు తీర్చుకోవడం. కాబట్టి ఇది జరగాలంటే ఇక్కడ ఎవరికి హాని కలిగించేటువంటి హానికరమైనటువంటి వస్తువులను తేవద్దు. దయచేసి వచ్చేటప్పుడు గుడ్డలలో పట్టుకురండి, క్లాత్లో మూట కట్టుకోండి, లేదా ఏదన్నా జూటు కవర్లలో పట్టుకురండి. అంతే తప్ప ఇట్లా ప్లాస్టిక్ మాత్రం తీసుకురావద్దని పేరున విజ్ఞప్తి చేస్తాం. ఇది ప్రస్తుతం మేడారంకి సంబంధించి వచ్చే భక్తులకు కూడా కావాల్సిన సౌకర్యాలను కల్పించడం, సేమ్ టైంలో వచ్చే భక్తులు కూడా అధికారులకు సహకరించాలి. తర్వాత సేమ్ టైంలో అడవి ప్రాంతంలో ఉండేటువంటి ఈ ప్రకృతిని కూడా కాపాడేందుకు కూడా సహకరించాలని కోరుతున్నారు. సేమ్ టైంలో మేడారం మహాజాతరకు కూడా యునెస్కో గుర్తింపు కోసం కూడా ప్రయత్నిస్తాం. యునెస్కో గుర్తింపు వస్తే మొత్తం విశ్వవ్యాప్తంగా వస్తారు. తర్వాత అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా టూరిస్టులు వస్తారు, భక్తులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉపాధి మార్గాలు కూడా పెరుగుతుంది, ఆ వైపు కూడా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్తున్నారు. సేమ్ టైంలో వచ్చే భక్తులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అమ్మవార్ల సన్నిధికి వచ్చి మొక్కులు చెల్లించుకోవాలి, అంతే క్షేమంగా కూడా తమ ఇళ్లకు వెళ్ళాలి అని కూడా మంత్రి సీతక్క కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం గద్దెల దగ్గర నుంచి.